ఈరోజు కార్యక్రమంలో దుర్గామాత టెంపుల్ గద్వాల్ ఆధ్వర్యంలో మనం ఉన్నాము. మంత్రుల ఆధ్వర్యంలో ఉన్నాము. అందులో చెప్పండి, నవరాత్రులు జరుపుకోవడానికి కారణం ఏంటి? ఆశ్వీజ మాసంలో పాడ్యమ నుంచి దశమి దాకా శ్రీదేవి యొక్క నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9 రోజులు ఆమె అనేక రకాలైనటువంటి రూపాలలో మనకు కనబడుతూ ఉంటుంది. పూర్వకాలంలో ఒకానొక సమయంలో మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని చంపడానికి అమ్మవారు 9 రోజులు 9 రకాలైనటువంటి అవతారాలలో వచ్చి రాక్షస సంహారం చేసింది. ఆ 9వ రోజు నాడు మహిషాసురుడు చనిపోయినాడు. విజయదశమి నాడు విజయం ఆ అమ్మవారు వచ్చింది కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారు అనేక రకాలైనటువంటి రూపాలలో మనకు దర్శనమిస్తుంది. విజయదశమి నాడు అపరాజితాదేవిగా దర్శనమిస్తుంది. ఆ విజయదశమి నాడు శమీ వృక్షాన్ని ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు విజయము, శుభము, లాభము కలుగుతుంది. మహిషాసురుని చంపడానికి అమ్మవారు ఆ ముగ్గురు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ దేవతలే అనేక రకాలైనటువంటి రూపాలలో రాక్షస సంహారం చేసినారు. అందుకోసం అమ్మవారు అవతరించింది. సాధారణంగా 9 రాత్రులు జరుపుకోవాలి నవరాత్రోత్సవాలను. 9 రాత్రులు ఎందుకు జరుపుకోవాలంటే మనకు ఉన్నటువంటి వారాలు మామూలుగా 7 వారాలు. ఈ 9వ సంఖ్య విశేషమైనటువంటిది. సైన్స్ లో కూడా ఉంది. 9 రోజులు కనుక మనకు ఏదైతే అలవాటుగా ఉంటుందో అది తర్వాత కూడా అదే అలవాటు ఉంటుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. 9 రోజులు కనుక నియమంగా, నిష్ఠగా, ఏకభుక్తముతో, ఏకాగ్రతతో కనుక నువ్వు ఏ పని చేసినా అది తర్వాత కూడా అలవాటులో వస్తుంది. తర్వాత కూడా మన శరీరానికి బలం ఇస్తుంది. కాబట్టి 9 రోజులు అనేది గణపతి అయినా, గణపతి నవరాత్రులైనా 9, అమ్మవారు నవరాత్రులైనా 9. 9వ సంఖ్య చాలా విశేషమైనటువంటిది. ఆ 9 రోజులు కనుక మనము దీక్షలో ఉన్నట్టయితే సంవత్సరం అంతా కూడా దీక్షలో ఉన్నటువంటి ఫలితం వస్తుంది. అందుకే 9 రోజులు జరుపుకోవాలి నవరాత్రులు. అంటే ప్రతిరోజు నవరాత్రులు జరుపుకోవాలనుకున్నారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, కుంకుమార్చన లాంటి ఇలాంటి చేపడుతున్నారు. మన యొక్క మహంకాళి దేవాలయంలో ప్రతిరోజు ఉదయము అమ్మవారికి సుప్రభాత సేవ, అమ్మవారికి పంచామృత అభిషేకము, అలంకారము, తర్వాత చండీ హోమము, మధ్యాహ్నం చతుషష్ఠి అవతార పూజ, కుంకుమార్చన, మళ్ళీ సాయంత్రం కూడా చతుషష్ఠి పూజ, కుమారీ పూజ, సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ, వచ్చినటువంటి ముత్తైదులకు పసుపు ఇవ్వడము, అన్నదాన కార్యక్రమము, ఇవన్నీ కూడా మహంకాళి దేవాలయంలో నిత్యం నడుస్తూనే ఉన్నాయి. దసరా నాడు ప్రత్యేకంగా శమీ పూజ గత 100 సంవత్సరాల నుండి శమీ పూజ ఇక్కడనే జరుగుతూ ఉంటుంది. ఆ దసరా నాడు అందరూ శమీ పూజ చేసుకుంటారు, తరిస్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరము హనుమాన్ వేస్తున్నాము, శివమాల వేస్తున్నాము. కానీ గత 5 సంవత్సరాలు కనుక చూస్తే ప్రత్యేకంగా దుర్గామాల వేస్తున్నాం. దాని కారణం ఏంటి? భవానీ పాణిగ్రహణ పరిపాఠి బలమిదం అని ఆదిశంకరాచార్య వారు చెప్పినటువంటి మాట. అమ్మా, నీ యొక్క చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి శంకరుడు యోగ శంకరుడు అయినాడు. అంటే పార్వతీదేవి యొక్క చెయ్యి పట్టుకున్నాడు శంకరుడు కాబట్టి, శంకరుని యొక్క భార్య పార్వతీదేవి అయింది కాబట్టి శంకరునికి శక్తి వచ్చింది. అందుకే మామూలుగా మనం కూడా దేవీ ఉపాసన, దుర్గా ఉపాసన, మహంకాళీదేవి ఉపాసన కనుక ఎవరైతే చేస్తారో వాళ్లకు శక్తి, యుక్తి, భుక్తి, భక్తి, ముక్తి అన్నీ కలిసి వస్తాయి. అందుకే ఈ దేవి ఉపాసన ఈ మధ్యకాలం మొదటి నుంచి కూడా ఉంది. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. చాలా సంతోషము. అమ్మవారిని అందరూ కూడా దీక్షగా సేవించాలి. దీక్షగా సేవించినట్టయితే అమ్మవారు తప్పకుండా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది. కృతజ్ఞత.